జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఉర్దూ మీడియం పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందువలన గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బడి పథకం కింద నిధులు మంజూరు అయినాయి. ఈ పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించడానికి ₹1,50,00,000 నూతనంగా భవనాలను నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరై ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల భవనాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు పడడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకొని మా బాధలను తీర్చాలని విద్యార్థులు కోరారు. ఇక్కడ మాకు పాత భవనాలు ఉన్నాయి. మా క్లాస్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వర్షాలు ఇది మాకు వాటర్ క్లాస్లోకి నీరు వస్తుంది. ఇక్కడ కొత్త భవనం ఇక్కడ సగమే కట్టేసి ఆపేసిండ్రు. ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు ఇది కట్టిస్తే మాకు అనుకుంటా. మళ్ళీ ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుంది. గర్ల్స్కి మాత్రం ఫుల్ ఇబ్బంది అవుతుంది. క్లాస్లు మంచిగా చేపిస్తే మేము ఇంకా బాగా చదువుకొని ఇంకా మేము కొత్త కొత్త అన్నీ కనిపెట్టి మేము స్కూల్ పేరు నిలబెడతాం. నా పేరు జియక్ష, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ పాత బిల్డింగ్ ఉంది. మాకు క్లాస్లకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టిన కానీ సగమే ఆపేసింది. అక్కడ కూర్చున్నా కానీ వాటర్ పడతాయి. ఇక్కడ క్లాస్లో నీళ్ళు వస్తే మళ్ళీ ఇప్పుడు మాకు కాంప్లెక్స్ మీటింగ్ అయినప్పుడు ఇది వేరే క్లాస్లో కూర్చున్నవైతే ఇప్పుడు వేరే క్లాస్లో మా క్లాస్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు వేరే ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ కట్టియాలని. గత ఎన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ? ఇది ఇంకా ఒక నెల 2 నెలల నుంచి. ఎంతమంది ఉంటారు సుమారు? 360. ఓకే. మండలంలో మేము చదువుతున్నాము. నేను 9th క్లాస్ చదువుతున్నా. నా పేరు నిశ్చరి. మా స్కూల్ పాఠశాల ఇంతవరకు ఇది స్టార్ట్ చేసి కానీ ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయడం లేదు. గవర్నమెంట్ ఇట్లా చూసుకొని దాన్ని పూర్తి చేయాల్సింది కోరుతున్నాను. నాకు పాత భవనం అనేది కొద్దిగా క్లాస్ రూమ్స్ సరిపోవడం లేదు. స్ట్రెంత్ అనేది ఎక్కువ అయిపోయింది. అట్లనే ఇక్కడ నుంచి కొన్ని వాటర్ వస్తాయి వర్షం పడినప్పుడు. అట్లనే మాకు ఇప్పుడు కొత్త భవనం అనేది స్టార్ట్ అయితే దీని క్లాసులని మంచిగా అవుతాయని అనుకుంటున్నాను. నేను మెట్పల్లిలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. నా పేరు కనకతార. మా పాఠశాల మన ఊరు మన బడి, మన ఊరు మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద పాఠశాల నిర్మాణంపై నిధులు మంజూరైనప్పటికీ అది అర్ధాంతరంగా కట్టి ఆపివేయడం జరిగింది. 2 స్లాబ్ల వరకు పోసిండ్రు. తరగతి గదుల నిర్మాణం పూర్తి అయిపోలేదు. పాఠశాలకు తరగతి గదుల ఆవశ్యకత చాలా ఉందండి. చాలా కష్టమవుతుంది. మాకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియాల్లో మా పాఠశాల నిర్వహించబడతాయి. 10 తరగతి గదులకు మాకు 5 తరగతి గదులు, ఒక ఆఫీస్ తరగతి, ఒక ఆఫీస్ గది మాత్రమే ఉంది. ప్రతి గదిలో ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఒకవైపు, తెలుగు మీడియం పిల్లలు ఒకవైపు కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో చెప్తే ఒకే తరగతి గదిలో 2 మీడియాలు నిర్వహిస్తున్నాం. మాకు ఈ అర్ధాంతరంగా ఆపివేసినటువంటి భవన నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు న్యాయం చేసి మాకు వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. అదిగాక 250 మంది విద్యార్థులు ఉన్న మా పాఠశాలకు టాయిలెట్స్ చాలా బాగా ఉన్నాయండి. టాయిలెట్ సౌకర్యం లేదు. అవి రిపేర్ ఉన్నాయి. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు రిపేర్ చేయించినప్పటికీ దాన్ని శిథిలావస్థకు వస్తున్నాయి. అవి వాటి వల్ల కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అంతేగాక మన బాలికల పాఠశాలకు సంబంధించిన 2 తరగతి గదులు ఉర్దూ మీడియం ఆనుకొని ఉన్నాయి. అవి ఉర్దూ మీడియం గదులు కూల్చినప్పుడు అవి వాళ్ళు వాడుకుంటామంటే ఇవ్వడం జరిగింది.
కానీ తిరిగి మాకు ఈ తరగతి గదుల సమస్య ఉన్నా కానీ మా గదులు మాకు ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. ఈ విధంగా సమస్యలతో కొట్టుముట్టాడుతున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నామండి. ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి చేసి ఈ బాలికలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం గురించి తీసుకపోతే వాళ్ళు ఏం చెప్పారు మీకు? ప్రభుత్వం దగ్గర అదే నిధులు లేవు, బడ్జెట్ లేవు అని చెప్పడం జరిగిందండి. మాకు చెప్పడం కాదు, ఏమైనా హామీ ఏమన్నా ఇచ్చారా ఇదివరకు నాయకులు? హామీలు ఏం లేవు. కాంట్రాక్టర్ని అడిగితే వారు ఇప్పటివరకు కట్టినటువంటి వాటికే ఇంతవరకు డబ్బు రాలేదు, వాటికి వడ్డీలు కట్టలేక మేము వేస్తున్న పరిస్థితి ఉందమ్మా అని బాధపడ్డారు. దగ్గర 50 లక్షల దాకా నిర్మాణ డబ్బులు రాలేదని బాధపడ్డారు. ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ ఏదైనా హామీ ఇవ్వడం జరిగిందా మీకు ఏమన్నా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం, మా సమస్యను తీసుకెళ్ళినాం. తరగతి గదుల సమస్య, ఉర్దూ మీడియం ఆనుకొని మా పాఠశాల తరగతి గదుల గురించి, టాయిలెట్స్ గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి వెళ్తామని మాత్రం చెప్పారు. నేను ఎండి సలీముద్దీన్ ఎస్పీఎస్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి మా బిల్డింగ్ పూర్తి కాలేదు. ప్రతి తిలావరకు చేసి కాంట్రాక్టర్ బిల్ రాక ఆపేసారు. ఇలా దానిలో కొత్త గవర్నమెంట్ కూడా మారిపోయింది. కానీ మనకి ఇప్పుడు చాలా కష్టమవుతుంది. ఉన్న బిల్డింగ్ కూడా మొత్తం పాత బిల్డింగ్ ఉండటం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుంది. క్లాస్ నడపడం కష్టం ఉన్నది. వర్షం వచ్చినప్పుడు పిల్లలు బయట కూర్చోబట్టి పరిస్థితి ఏర్పడింది. వాటి దయచేసి దీన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది ఉంటుంది. స్లాబ్ కింద పడుతున్న పిల్లల మీద డేంజర్స్ పిల్లలు ఉన్నది ఆరామని నడుపుతున్నాం. దయచేసి కొత్త బిల్డింగ్ పూర్తి చేస్తే బాగుంటుంది.